హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఆదివారం కదా బోరింగ్ గా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే నా ఫ్రెండ్ ఒకడు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్న బ్రిడ్జి కింద చేపలు పడుతుంటారు, వెళ్ళి చూసొద్దాం పద అన్నాడు. ఇక లేట్ లేకుండా నా బైక్ తీసుకొని నేను వాడు ఇద్దరం కలిసి బయలుదేరాము. మా ఊరి మీదుగా పారేది పెన్నా నది. ఇప్పుడు మేము వెళుతున్నది కూడా అక్కడికే. మరి మీ ఊరికి దగ్గరగా ఏ నది ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికైతే బ్రిడ్జి దగ్గరికి వచ్చేశాం. మేము వెళ్ళేసరికి అక్కడ కొందరు చేపలు పట్టడం కూడా స్టార్ట్ చేశారు. అక్కడున్న వారందరిలో ఈయనకొక్కరికే 2 చేపలు పడ్డాయి. ఇది మొదటి చేప. ఇక్కడున్న చేప కంటే మురికి ఎక్కువ కనిపిస్తుంది కదూ. ఇకపోతే ఇది రెండో చేప. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అలా చుట్టూ చూస్తుండగానే గాలానికి ఏదో చిక్కుకున్నట్లు అనిపించింది. వెంటనే అక్కడున్న ఆయన గట్టిగా లాగడం మొదలు పెట్టాడు. ఏదో పెద్ద చేప తగిలిందని అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఇంకా గట్టిగా లాగుతున్నాడు. తర్వాత అందరికీ తెలిసిందే ఏందంటే అక్కడ నీటిలో ఓ గుడ్డ ముక్క ఆ గాలానికి చిక్కుకొని బయటికి వచ్చింది. ఇకపోతే ఆయన పట్టిన మొదటి చేప చూడండి, మీసాలతో ఎంత భయంకరంగా కనిపిస్తుందో. ఈ చేప గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. ఎట్టకేలకు ఈ ఆదివారం సరదాగా పెన్నా నది తీరంలో చేపల వేట ముగిసింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాము.